Please do subscribe to Prajabheri News Channel. సార్ బాగున్నారా? అదేవిధంగా ఎక్కడికి వెళ్ళాలండి ప్లీజ్ సన్మానం డిస్టర్బ్ అవుతుంది. సన్మానం చివరికి పెట్టుకుందాం. గుజరాత్ మరి వెంటనే రావట్లేదా? అంశం చంద్రబాగా
గారిని జిల్లా మహిళా సంఘం అధ్యక్షులు వేదిక మీద రావాల్సి ఉంటున్నాం. వాళ్ళ లక్ష్మి గారిని కార్పొరేటర్స్ మహిళా కార్పొరేటర్ కమిషనర్ మీద వారిని కూడా వేదిక మీద రావాల్సి ఉంటుంది. ఏదైనా వస్తుందో వారికి దయచేసి మా మార్కెట్ కమిటీ చేయడం వాళ్ళందరూ కూడా సన్మానం కాకుండా దయచేసి అందరిలో పరిమితమైన ఒకవేళ అన్నగారికి సన్మానము ఒక బ్రహ్మాండంగా నిజామాబాద్ లో పేద మీటింగ్ పెట్టి అన్నగారిని పొత్తు నుంచి పొత్తుగా పోయిన బ్రహ్మాండ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ మంది సన్మానించే టైం ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా కావాలని చెప్పేసి అనేక భావించారు. దయచేసి అందరూ సహకరించాలి. ఈయన సన్మానాలు అయిన తర్వాత అప్పుడు మనం అవసరం అన్నగారు సమయం పెట్టుకున్నామని చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులు వారు కొనసాగించాల్సి కోరుకుంటున్నాం. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి మన పద్మశాలి ముద్దుబిడ్డ ఈరవ కళ్యాణ్ గారు, అలాగే జిల్లా పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ దిగొండ యాదగిరి సార్ గారు, అలాగే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్లమన్మల్లు గారు, అలాగే మహిళా అధ్యక్షురాలు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు విద్య రాజశేఖర్ గారు, జిల్లా అధ్యక్షులు చింతపడ గారు, నగర అధ్యక్షులు పల్ల లక్ష్మణ గారు, అలాగే రాపేది కుర్చన్ గారు, జగదీష్ అన్న గారు, మా కార్యవర్గం మా ఉపాధ్యక్షులు అవధూరు రసూల్ గారు, కోశాధికారి విజ్ఞాన గారు, వేదిక పెద్దలందరికీ మరియు ఈరోజు చేనేత దినోత్సవానికి వచ్చేసినటువంటి ముఖ్యంగా మన చేనేత సహకార సొసైటీ కార్మికులందరికీ మరియు ఇక్కడ వచ్చేసిన మహిళా కమిటీకి తరఫు అధ్యక్షులకు వచ్చేసిన సభ్యులందరికీ పేరు పెడుతున్న జాతీయ చేనేత శుభాకాంక్షలు తెలుపుతూ జై మార్కండేయ. ఈ కార్యక్రమము మనము మన చేనేత వృత్తి కొరకు ఒక 8 సంవత్సరాల క్రితము సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మన చేనేత దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆగస్టు 7 నాడు. ఈ ఆగస్టు 7 జాతీయ చేనేత సందర్భంగా ఈరోజు మనం కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలా. అలాగే మహిళా కమిటీ వాళ్ళు కానీ మా మంత్రి కమిటీ వాళ్ళు కానీ తరఫు అధ్యక్షులందరికీ సన్మాన కార్యక్రమం ఈ విధం గుర్తింపు ఉండాలని చెప్పి అందరికీ సన్మాన కార్యక్రమం ఈరోజు పెట్టుకోవడం జరిగింది. ఈ రోజుకి పిలవగానే వచ్చేసినటువంటి ముఖ్య అతిథి అయినటువంటి అనిల్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అలాగే ఈరోజు చేనేత దినోత్సవం పురస్కరించుకొని ముందుగా పుల్వామాను మాట్లాడుతుంది. జై మార్కండేయ. గౌరవనీయులు పద్మశాలి ముద్దుబిడ్డ రాష్ట్ర అభివృద్ధి చైర్మన్ పెద్దలు ఈరవ తంగడి గారికి, నగర అధ్యక్షులు సభాధ్యక్షులు గుజ వెంకటేశ్వర గారికి, గౌరవాధ్యక్షులు పెద్దలు దిగొండ యాదగిరి గారికి, గౌరవ అధ్యక్షులు యువజన సంఘం రాజేంద్ర ప్రసాద్ గారికి, సలహాదారులు డాక్టర్ సత్యనారాయణ సార్ గారికి, రాపల్లి గుజర్ గారికి, గుజ నాగేశ్వర గారికి, నగర సెక్రటరీ నిర్మల మురళి గారికి, ప్రధాన కార్యదర్శి జిల్లా దావుదూత దశరథ్ గారికి, మహిళా అధ్యక్షురాలు చంద్రబాబు గారికి, లక్ష్మీబాయి గారికి, పేరు పేరు అందరికీ వేదికపై ఉన్న సభ అందరికీ, వేదిక ముందున్న తరపసంఘ అధ్యక్షులందరికీ, చేనేత సహకార సంఘ కార్మికులకు కూడా ఈరోజు జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై మార్కండేయ. చేనేత దినోత్సవం అంటేనే ఒక చేనేత కార్మికులకు చాలా ఇది పెద్ద దినంగా రాష్ట్రంలో ఇది జాతీయ దినోత్సవంగా ప్రకటించడం జరిగినది. దీని గురించి మనం అందరం గతంలో కూడా మేము 2022లో కూడా జిల్లా పద్మశాలి సంఘంలో చేనేత దినోత్సవం తరఫు అధ్యక్షులకు, దాని తర్వాత కార్మికులు చేయడం జరిగింది. గతంలో మధ్యాహ్నం ఒకసారి గ్యాప్ వచ్చింది. దాంట్లో ఎందుకంటే కొద్ది కారణాల వల్ల అది గ్యాప్ రావడం జరిగింది కనుక ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా మనం జరుపుకుంటున్నాము. గతంలో కూడా తరఫు అధ్యక్షులకు సన్మానం జరిగింది, మండలాధ్యక్షులు జరిగింది. ఈసారి జిల్లా స్థాయిలో చేద్దాం అనుకున్నాం. పోతే ఏంటంటే పెద్ద జిల్లా 400 గ్రామ సంఘ అధ్యక్షులు ఉంటారు, దాదాపు 36 మంది మండలాధ్యక్షులు
అధ్యక్షులు ఉంటారు, తరఫా సంఘాలు 100 పైన పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఉంటుంది కనుక అన్నగారు సమయం వెళ్ళి పరిస్థితి ఉంది అన్న ఉద్దేశంతో దాన్ని మాత్రం మేము త్వరలోనే ప్రోగ్రాం చాలు చేస్తున్నాము. అది ఆగస్టు లోపలే ఆ ప్రోగ్రాం ఉంటుంది కూడా అన్నగారు ప్రయత్నిస్తే పెద్ద ఎత్తున జిల్లా స్థాయిలో చేస్తాం. దాని గురించి మనందరం ఒకసారి ఆలోచించాల్సి కోరుతూ ఈ రోజు చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతకు సంబంధించిన విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఈ రోజు చేనేత గురించి సార్ మన కార్మికులు ఎంతో గతం నుంచి ఆత్మహత్యలు చేసుకోవాలి చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నారు. మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 13-14 మంది ఆత్మహత్యలో ఉన్నారు సార్. కొద్దిగా మీరు ఈ సబ్జెక్టులు కాకుండా కూడా దాన్ని దృష్టిలో తీసుకొని చేనేత వికామానికి చాలా కృషి చేసే అవసరం ఉంది. ఈ రోజు కార్మికులందరూ కష్టజీవులు ఉన్నారు కానీ ఈ రోజు సృష్టిలో ఉన్నంత పరిస్థితి ఇక్కడ లేదు. కానీ మొగ్గలని మనకు ఇక్కడ వస్తుందని ఇప్పుడు 100 తయారైన బట్టలు లేవు. 22 కార్మికులు ఉన్నారు. వాళ్ళ జీతాలు కూడా దాదాపు 2 మొక్కలు వేస్తే 150 మొక్కలు ఎక్కరాదు. ఈ రోజు బయట చేసే 500 రూపాయలు పరిస్థితి ఉంది. ఇది కొద్దిగా దీనిపై శ్రద్ధ తీసుకొని కార్మికులకు జీతాలు పెరిగేటట్టు వాళ్ళకు లబ్ధి అయ్యేటట్టు చేయవలసిందిగా కోరుకుంటూ ఇక సమయం తక్కువ ఉంది కనుక ఇంకా మళ్ళీ ఆ మాటలు కలిసి జై మార్కండే. జిల్లా గౌరవ రాజ్యసభ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నగర అధ్యక్షులు వెంకట నరసాయి గారు, మరి సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అవుతున్నటువంటి మన పద్మశాలి ముద్దుబిడ్డ నాయకుడు అనిల్ అన్న గారు, మరి వేదిక పైన ఉన్నటువంటి జిల్లా నాయకులు, జిల్లా కార్యవర్గము, అదేవిధంగా జిల్లా మహిళా అధ్యక్షుడు వారి కార్యవర్గము, జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు వారి కార్యవర్గము, అదేవిధంగా పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు వారి కార్యవర్గము, మహిళా సంఘం అధ్యక్షుడు వారి కార్యవర్గము, అదేవిధంగా నగర యువజన సంఘం అధ్యక్షుడు వారి కార్యవర్గము, వివిధ తరఫాల నుంచి వచ్చినటువంటి అధ్యక్షులు వారి కార్యవర్గము, మరి చేనేత సహకార సంఘం యజమానులు, అదేవిధంగా కార్మికులు అందరికీ చేనేత జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా వారికి శుభాకాంక్షలు నా తరఫున, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు విజు దత్తాత్రేయ తరఫున, జిల్లా సంఘం తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు వారి ఆరోగ్యం సరిగా లేనందువలన ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. ఏమీ అనుకోవద్దు, వారి తరఫున కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా మనం ఇందాక అనుమానం మాట్లాడుతూ మరి చేనేత కార్మికం, చేనేత పరిశ్రమ గురించి వారు కొన్ని సమస్యలు మరి అన్నగారు దృష్టికి తీసుకొచ్చారు. మరి ఏదైతే ఈ 2015లో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత 1905లో స్టార్ట్ అయినటువంటి స్వదేశీ వస్తువుల వినియోగం అనే ఒక అజిటేషన్ నుంచి వచ్చినటువంటి స్ఫూర్తితోని వారి త్యాగాల ఫలితంగా వారిని గుర్తుపెట్టుకొని మరి అందరూ ఐకమత్యంగా ముందరికి పోవాలనే ఉద్దేశంతో వాళ్ళ ఆ రోజు ప్రముఖ పాత్ర వహించినటువంటి ఏదైతే చేనేత వస్త్రం ఉందో ఆ వస్త్రాన్ని మరి ఒక సెలబ్రేషన్ లాగా ఒక మన మధ్య నుంచి పోకుండా, సమాజం నుంచి పోకుండా ఉండడానికి కోసం మరి ప్రభుత్వం 2015లో ఈ చేనేత దినోత్సవ ఉత్సవాన్ని మరి జరుపుకోవడానికి అధికారికంగా మరి ప్రకటన చేశారు. మరి ఇవాళ చూస్తూ ఉంటే ప్రతి మనిషి మామూలుగా బతకడానికి, మామూలుగా అంటే ఒక లగ్జరీస్ లైఫ్ కాకుండా ఒక మామూలుగా బతకడానికి ప్రతి మనిషికి 3 అవసరాలు ఉంటాయి. ఒకటి కూడు, రెండవది గుడ్డ, మూడవది నీడ. మరి ఇవాళ ప్రభుత్వాలు చూస్తూ ఉంటే కూడుకి అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు. మీరు బడ్జెట్ అలొకేషన్లో కానివ్వండి, మరి వారికి ఎంకరేజ్మెంట్లో కానివ్వండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కానివ్వండి, మార్కెటింగ్లో కానివ్వండి, ప్రతి దాంట్లో ఇవాళ రైతు బంధు పథకం ఆల్మోస్ట్ ప్రతి రాష్ట్రం దాదాపు 15,000 కోట్ల ఖర్చు పెడతా ఉంది. ఓన్లీ రైతు బంధు పథకం కింద రుణమాఫీ కాకుండా వేరే ఇతర సౌకర్యాలు కాకుండా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దాదాపు 60,000 కోట్లు ఖర్చు పెడతా ఉంది. మరి ఇవాళ కూడు ఎంత ముఖ్యమైందో, ఒక మనిషి బతకడానికి కూడు ఎంత ముఖ్యమైందో దానిపైన ఖర్చు పెట్టడానికి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇవాళ అది రీసెర్చ్ స్థాయి నుంచి అది పెరిగి పెద్ద మార్కెటింగ్ స్థాయి వరకు ప్రతి స్థాయిలో ప్రతి స్టేజ్లో మరి ఇవాళ ప్రభుత్వం సహాయం చేస్తూ ఉంది. మరి రెండవ అతి ముఖ్యమైన విషయమైనటువంటి గుడ్డని వల్ల
ప్రపంచంలో 100 రూపాయలు ఒక మార్కెటింగ్ చేయగలిగితే 90% మన భారతదేశం నుంచి వెళ్తూ ఉంటుంది మరి గుడ్డ అనేది. అటువంటి గుడ్డకు మరి ఇవాళ మన బడ్జెట్లో అలొకేషన్ ఏ విధంగా ఉంది, మరి రీసెర్చ్ ఏ విధంగా ఉంది, నైపుణ్య అభివృద్ధి ఏ విధంగా ఉంది, మరి మార్కెటింగ్ ఏ విధంగా ఉంది, ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా ఉంది, ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇవాళ ఈ సంస్కృతి ఇవాళ ఒక మనిషి సమాజంలో తిరగాలన్నా, బతకాలన్నా, ముందరికి పోవాలన్నా సాంప్రదాయం సంస్కృతి అనేది ఒక మనిషి మానవుడిగా బతకడానికి కోసం ఇవాళ మంచి బట్టలు ఇచ్చి మరి హాయిగా మరి ముందరకు పోయే సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని మరి మనం ఈ చేనేత కార్మికులు మరి చేస్తా ఉన్నారు. మరి చేనేత పరిశ్రమ అటువంటి చేనేత పరిశ్రమ వివిధ కారణాలతో మెకనైజేషన్తో కానివ్వండి, డెవలప్మెంట్ లేకపోవడం కానివ్వండి, ఏదైనా కారణాలు కానివ్వండి, వాళ్ళ అధోగతికి వెళ్ళిపోయి మరి చేనేత నూలు వస్త్రాల నుంచి వల్ల మనం పాలిస్టర్ దిశగా మనం పోతా ఉన్నాం. మరి ఇటువంటి నైపుణ్యాన్ని, కళని మరి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన పైననే కాదు, ప్రభుత్వాల పైన ఉంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం, ఎందుకంటే చాలా పెద్ద పెట్టుబడితో కూడుకున్న విషయం. మరి వాళ్ళ మన నైపుణ్యాన్ని పెంచాలన్నా, మనకు స్కిల్ సెంటర్స్ కావాలన్నా, ఒక రీసెర్చ్ కావాలన్నా, మార్కెటింగ్ కావాలన్నా, మీరు ఉత్పత్తి చేసిన వస్తువులు ఏదైతే ఉన్నావో దాన్ని కొనాలన్నా ఒకరితోనే పని కాదు. ఇవాళ మరి గవర్నమెంట్ ఏదైతే వ్యవసాయానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తా ఉందో మరి బట్టకు కూడా అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన బట్టతోనే ముడిపడి ఉన్న కులము ఇవాళ కులం అంటే పద్మశాలి కులమే. ఈ పద్మశాలినే ఈ పరిశ్రమ ఈ వృత్తి చేయాలని లేదు, వివిధ కులాల వారు చేసిన ఎక్కువ ఇన్వాల్వ్ అయింది, దాంట్లో పరిశ్రమలో మమేకమైంది పద్మశాలీలు. కాబట్టి పద్మశాలీలకు దీనిపైన అడిగే హక్కు ఖచ్చితంగా ఉంది. మీరు ఏ పరిశ్రమ, ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ పని చేసినా మీరు ఒక్కసారి గమనించండి. ఒక మనిషి తన జ్ఞానాన్ని, తన అబ్జర్వేషన్ని ఉపయోగిస్తూ ఒక పని చేస్తూ ఉంటాడు. ఓన్లీ చేతులతో మాత్రమే చేస్తాడు. మరి చేనేతలో మీరు అబ్జర్వ్ చేయండి, వీటితో పాటు ఖచ్చితంగా పనిచేసే ఆర్గాన్ ఉందంటే కాళ్ళు కూడా పనిచేస్తాయి. చేతులు ఎంత వేగంగా పనిచేస్తాయో కాళ్ళు కూడా అదే విధంగా అదే పద్ధతిలో పనిచేయాలి. ఒక రిథమిక్ పద్ధతిలో పనిచేస్తే కానీ మరి ఆ ఉత్పత్తి తయారు కాదు. మరి ఒక మనిషిలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని ఆర్గాన్స్ అని పనిచేస్తూ ఉంటాయి. మరి అటువంటి నైపుణ్యాన్ని మరి ఇవాళ మరుగునప్పుడు పోతా ఉంటే మరి ప్రభుత్వాలు చూస్తలేవు. మరి ఇవాళ కార్మికులు కూడా మరి ముందరకు పోవాల్సిన అవసరం. ఎందుకంటే వారు ముందరకు పోవాలంటే వారికి సరైన మరి ఏదైతే వేజెస్ ఉన్నాయో, మరి వేతనాలు ఉన్నాయో వారికి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా వెల్ఫేర్ మెజర్స్ కానివ్వండి, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచి నాణ్యమైన వస్తువులు వచ్చే అవకాశం ఉంది. మరి అన్నగారు ఇక్కడ ఉన్నారు, ఎందుకంటే ప్రభుత్వం తరఫు నుంచి క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ పద్మశాలి నాయకులుగా, ఎందుకంటే ప్రతి కార్యక్రమం వారి ద్వారా చేస్తూ ఉన్నాము. వారిని దృష్టిలో ఉంచుకొని చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వానికి దగ్గర ఉన్నారు. మరి దీన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని మరి వారు మరి ఈ చేనేత వృత్తికి తగిన సహాయాన్ని, అదేవిధంగా ఈ వృత్తి, ఈ పరిశ్రమ అభివృద్ధి చేసే దిశగా మరి వారు ప్రణాళికలు, ఆలోచనలు మరి ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా చివరి విషయం ఏంటంటే గత 2 సంవత్సరాలు ఇవాళ ఇక్కడ చెప్పాల్సిన సందర్భం కాదు కానీ చెప్తా ఉన్నాను. ఎందుకంటే వివిధ దర్పాలు ఉంటే 67 దర్పాలు ఉంటే 50 దర్పాల వరకు అధ్యక్షులు వారి కార్యవర్గం వస్తున్నారు. కాబట్టి గత 2 సంవత్సరాల్లో మరి కీర్తి చేసిన డాక్టర్ దేవిదాస్ గారి ప్యానల్లో మరి ఒక ప్యానల్గా ఏర్పడి ఈ నగర పద్మశాలి సంఘానికి మరి మీ అందరి సహాయ సహకారంతో, మీ అందరి ఆలోచనతో ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుని దాదాపు 20 నెలలు పూర్తి చేసుకొని 2 సంవత్సరాలు పూర్తి చేసుకునే దిశగా మరి కాలపరిమితి ముగించుకునే దిశగా మరి ముందరికి వెళ్తా ఉన్నాం. ఎప్పుడైతే ఎన్నికల్లో మేము చెప్పినట్టు ఈ కార్యవర్గం కానీ, ఈ కమిటీ కానీ ఏదైతే చెప్పిందో ఆ కమిటీ చెప్పినటువంటి కార్యక్రమాలు మీరు గమనిస్తూ ఉన్నారు. ఏదైతే 3 కార్యక్రమాలు 3-4 కార్యక్రమాలు ఉన్నాయో 3 కార్యక్రమాలు ఇవాళ మార్కండే మందిరం కానీ, ఇవాళ మనం కూర్చున్నటువంటి మినీ ఫంక్షన్ హాల్ కానీ, అదేవిధంగా శ్మశాన వాటికలు కానీ దాదాపు 95% పనులు పూర్తి చేసుకున్నాయి. ఇంకా 2-3 కార్యక్రమాలు ఏదైతే చిన్న కార్యక్రమాలు ఉన్నాయో మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా మరి గుడి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఇంకొక చివరి కార్యక్రమం అనేటువంటి మన ఫంక్షన్ హాల్, ఒక మేజర్ ఫంక్షన్ హాల్ కట్టాలి అనే ఉద్దేశం అయితే ఉంది. అది ఈ కాలక్రమంలో అయ్యే పరిస్థితి కనిపిస్తలేదు. ప్రయత్నాలు అయితే జరుగుతాయి. మీరు ఇదే విధమైన సహకారాన్ని అందించినట్టయితే ఖచ్చితంగా కళ్యాణ మండపం ఈ ప్రాజెక్టు ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోయాయి. కాబట్టి మరొక ప్రాజెక్టు మరి పెద్ద ప్రాజెక్టు వచ్చే కాలంలో మరి ముందరికెళ్తా ఉంటుంది.
మరి పద్మశాలి నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైనా సరే ఒక కార్యక్రమం చేసుకోవాలని అనుకుంటే, ఒక పని చేయాలని అనుకుంటే పద్మశాలి సంఘం పేరు మీద చేయండి, కానీ కమిటీలు పెట్టి కమిటీలు పేరు మీద మాత్రం కార్యక్రమాలు చేయొద్దు. ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరు ఆ కార్యక్రమాలకు అటెండ్ చేయడంతో ఒక దాన్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతా ఉంది. చివరికి అది ఎక్కడి వరకు లీడ్ చేస్తూ ఉందంటే, ఎక్కడి వరకు తీసుకుపోతా ఉందంటే చీలిక దిశగా తీసుకుపోతా ఉంది. ఇవాళ ఈ స్థాయిలోకి తీసుకురావడానికి దాదాపు నేను ఒక 20 సంవత్సరాలు కష్టపడి మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చుండే పెట్టే స్థాయికి తీసుకొచ్చినాం. ఇవాళ మళ్ళీ చివరికి ఎక్కడ వెళ్తా ఉన్నామంటే ఆ పనులు చేయడంతో మీరందరూ ఎంకరేజ్ చేయడంతో మళ్ళీ ఎవరికి వాళ్ళ ఎలాగా చివరికి చీలిక దిశగా ప్రయాణం చేస్తా ఉన్నాం. మీ అందరినీ నేను కోరేది ఏంటంటే ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైతే కమిటీల పేరు మీద కార్యక్రమాలు చేస్తారో ఆ కార్యక్రమాలను మీరు బైకాట్ చేయండి. ఎవరైతే చేయాలని వారికి ఉద్దేశం ఉంటుందో వారి తర్పా సంఘం పేరు మీద చేస్తారా, నగర సంఘం పేరు మీద చేస్తారా, ఇంకో సంఘం పేరు మీద చేస్తారా, పద్మశాలి సంఘం పేరు మీద చేయాలని కమిటీల పేరు మీద చేయొద్దని మీ అందరి ద్వారా నేను చెప్తా ఉన్నాను. మీరు దానికి నా అభిప్రాయానికి మీరు అందరూ ఒప్పుకుంటే ఖచ్చితంగా అటువంటి కార్యక్రమాలని బైకాట్ చేయండి. ఎందుకంటే ఇది సరైన పద్ధతి కాదు. మన పెద్దలు ఇచ్చిన ఈ 100 సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటే ఇది సరైన పద్ధతి కాదు. అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడానికి సంఘాల నిర్మాణం జరిగింది. అంతేగాని చీలిక దిశగా మరి నాయకత్వం కావాలంటే రండి, ముందరికి రండి, మేము నాయకత్వం చేస్తాము, మీరు పక్కకు జరగండి, స్వచ్ఛందంగా పక్కకు జరగడానికి నేను నాతో పాటు ఇటువంటి పెద్దలు అందరూ పక్కకు జరగడానికి సంసిద్ధంగా ఉన్నాము. ఆ దిశగా పద్మశాలి అభివృద్ధి దిశగా ఆలోచన చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మరి మనకు ఒక మంచి నాయకుడు దొరికాడు. నాయకుడిని ఉపయోగించుకున్నాం. వారు నడిచే బాటలో మనం కూడా నడుపుతాం. వారికి తోడు నీడగా ఉంటూ వారు మంచి దిశగా మంచి స్థాయిలో ఉండడానికి మేమందరూ ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాను. అధినేత డాక్టర్ రాజేంద్ర గారు ఈరోజు కార్యక్రమానికి సహకారం ఇచ్చినటువంటి ఆనందవర్ధన్ గారు 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. అందరికీ శుభోదయం. వేదికగా నిర్వహించిన పెద్దలు, ఈరోజు చీఫ్ గెస్ట్ మన పద్మశాలి ముద్దుపీట నిరవచన గారికి మరియు జిల్లా గౌరవ అధ్యక్షులు యాదగిరి సార్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ హనుమాన్ అన్న గారికి, స్టేట్ కమిటీ ప్రెసిడెంట్ బుచ్చ రాజేశ్వరి గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఇంతమందిని ఒక తారీఖు తీసుకొచ్చి ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్న నగర సంఘం అధ్యక్షులు బుజ్జటి వెంకటేశ్వర గారికి, అలాగే అందరి సంఘ పెద్దలకి, గుడిచెట్ల గారికి, యువజన సంఘం అధ్యక్షులకి మరియు అన్ని కార్యవర్గ సభ్యులకి, ఇక్కడికి వచ్చిన ధర్మసంఘ అధ్యక్షులు అందరికీ కూడా నమస్కారం. చాలామంది మీ గోత్రం మీద అడిగితే మార్కెట్ అయ్యారని చెప్తారు. మీలో ఎంతమందికి మీ గోత్రాలు తెలిసి ఖచ్చితంగా ఇది మా గోత్రం అని తెలిసిన వాళ్ళు ఎంతమంది? కొంతమందికి తెలియదు. సో కొంతమందికి అంటే చాలా మంది అడుగుతుంటారు మార్కెట్ గోత్రం అనే చెప్తారు. కానీ మనకి ఖచ్చితంగా ఒక్కొక్కరికి గోత్రం అనేది ఉంది, దానికి ఒక వృక్షం అనేది ఉంది. అది మన ప్రతి ఇంట్లో ఉండాలని చెప్పేసి ఒక ఆశ మన రసాయన గారి గురించి ఉంది. సో దాన్ని అందరికీ అందజేయడం ప్రయత్నం చేస్తారు. సో ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి. మన గోత్రం ఏంటి, మన ఆచారం ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన వంశాల గొప్పతనం ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. తిరుపతిలో పద్మావతి అమ్మవారు ఉన్నారు. ఎంతమంది తెలుసు ఇష్యూ తెలుసా? పద్మావతి అమ్మవారు కూడా మన పద్మశాలి వంతస్తురాలే అని చెప్పేసి అది జరిగింది. ఎందుకంటే తిరుచనూరులో అమ్మవారు ఉంటారు, అక్కడ చంద్రగిరి దగ్గరనేమో శ్రీనివాసమంగపురంలో వెంకటేశ్వర స్వామి ఉంటారు. సో అమ్మవారికి పద్మావతి అమ్మవారికి తిరుచనూరు అని చెప్పేసి అక్కడే పుట్టింది. మరి వాళ్ళ వంశస్థులు ఎవరు? ప్రతి సంవత్సరం అమ్మవారికి పట్టలు ఎవరు సమర్పించాలి అని ఒక యుద్ధం జరిగినప్పుడు అప్పుడు అన్నమయ్య ముని మనవడు ఆ విషయంలో ఇది పద్మావతి అమ్మవారు పద్మవాశాలి వంశస్థులే కాబట్టి వాళ్ళు మాత్రమే పట్టలు సమర్పించాలి అని చెప్పారు. సో మన వంశం ఒక గొప్పది. సో మంచి మంచి ఆ తర్వాత మగ్గాలు వచ్చినాయి మనకి. ఆ మగ్గాలు ఇప్పుడు మా ఇంట్లో కూడా ఉంటే నాకు ఒక నస్టాలజిక్ ఫీలింగ్ ఉంటుంది మగ్గాలని చూస్తే. ప్రతి సంవత్సరం కూడా మనం ఆ పూజ చేసే వాళ్ళము. ఆయుధ పూజ అంటే మనకి మగ్గాల పూజే కాబట్టి దసరా రోజు కానీ వినాయక చవితి రోజు కానీ మనం మగ్గాలకి పూజలు చేసుకునే వాళ్ళము. ఆ మిగిలిపోయిన పార్ట్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ వచ్చేసినాయి, కార్పొరేషన్స్ డెవలప్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మగ్గాలు వెళ్ళిపోయినాయి, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ వచ్చినాయి. దాంట్లో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ మా వాళ్ళంతా ఎంతోమంది ఇంకా టెక్స్టైల్ బిజినెస్లోనే ఉన్నారు.
కొంతమంది ఎడ్యుకేషన్లో ఇలా వెళ్ళేసి జాబ్స్ చేస్తూ ఉన్నారు. అయినా కూడా మన వంశజులను మనం మర్చిపోవద్దు, చేనేతలు మనం మర్చిపోవద్దు. మన వాళ్ళు ఎవరైనా కష్టంలో ఉన్నా మనం ఆదుకోవాలి. సో ఇటువంటి కష్టాలు ఇప్పుడు అన్నగారు చెప్పారు, ఇందాక మన చేనేత చేస్తున్న వాళ్ళు చాలా మంది కూడా ఇబ్బందులు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ సాయం చేయడానికి మనం ఎప్పుడు ముందుకు రావాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. ఇటువంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం చెప్తూ ధన్యవాదాలు. మాజీ అధ్యక్షులైనటువంటి ఇక్కడికి విచ్చేసిన కుల బాంధవులందరికీ మరియు వేదికలకు ఇచ్చిన కుల బాంధవులందరికీ మరియు ఇక్కడ చేనేత కార్మికులు, మహిళా చేనేత కార్మికులందరికీ ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఈ చేనేత సహకార సంఘాన్ని ఓపెన్ అయ్యేటప్పుడు నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో డి శ్రీనివాస్ గారి హయాంలో, పులిమిన హయాంలో కూడా అది తీసుకురావడం జరిగింది. అది లిక్విడేషన్లో ఉన్న అన్ని ఈరోజు రీఓపెన్ చేసేసి ఈరోజు మనం ఇంత పెద్దగా నిర్మించుకున్నాం. ప్రాపర్టీ సంబంధిత అయితే ఈరోజు చేనేత పరిశ్రమ అనేది రాబోయే రోజుల్లో మొత్తం క్లోజ్ అయ్యేటట్టున్నది. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ జాతీయ దినోత్సవం అని నిలబెట్టిందంటే యూపీ, గుజరాత్లో కొంత చేనేత కార్మికులు ఉన్నారు కాబట్టి విషయం రాబోయే రోజుల్లో మొత్తం నిర్ణయమయ్యేటట్టు ఉన్నది. కాబట్టి మనకున్న ఈ ఆస్తిని కాపాడుకోవడానికి నేను మన అనిల్ గారికి ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ మహాజన సభ తీర్మానం చేసి ఆస్తిని మరి మాకు వేరే దానికి దాన్ని ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేయాలని మీరు ప్రభుత్వ పరంగా చేనేత సహకార సంఘం ప్రాపర్టీని దాన్ని వేరే దాన్ని ట్రాన్స్ఫర్ చేసేటందుకు ప్రభుత్వ లెవెల్లో మీరు మీ ప్రయత్నం చేయాలని చెప్పి ఆ ప్రాపర్టీ మన కొన్ని లేకుంటే రాబోయే రోజుల్లో మొత్తం లిక్విడేషన్ అయిపోయి టోటల్ నిర్వీర్యం అయిపోతుంది. కోఆపరేటివ్ సెక్టరే మొత్తం నిర్వీర్యమైన ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికి చెప్తూ మళ్ళీ ఇంకొక మాట ఏంటంటే, మన వాళ్ళు పద్మశాలను పెట్టుకోవాలని నేతాలు పెట్టుకుంటారు. తప్పు. నేత వృత్తిలో 4-15 కులాలు ఉన్నాయి, అది మనకు వర్తించేది. అనిల్ గారి పేరు పద్మశాలని రాశారు. అట్లా పెట్టుకొని పేరు పద్మశాలని పెట్టడం నేత అనేది కరెక్ట్ కాదు. ఈరోజు మన పేపర్లో చదువుతుంటాం భాజపా నేత, కాంగ్రెస్ నేత అని, అది మనకు వర్తించేది. దయచేసి ఈ సందర్భంగా మీ అందరికీ ఏంటంటే నేత అనేది తీసేది, పక్కన పద్మశాలని పెట్టండి అంతే తప్ప నేత పెట్టేది. ఈ సందర్భంగా మీ అందరికీ తెలిసి అవకాశం ఇచ్చిన జరుగుతుంది. సభకు నమస్సుమాంజలి. గౌరవనీయులైన సభాధ్యక్షులు, మరి ఈనాటి మన ముఖ్య అతిథులు, అదేవిధంగా జిల్లా పద్మశాల సంఘం పెద్దలు, నగర పద్మశాల సంఘం పెద్దలు, మహిళా సంఘం మహిళలందరికీ, మరి వివిధ తరఫాల అధ్యక్షులు, కార్యవర్గము, మరి వచ్చిన బంధుమిత్రులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా మరి ప్రతి ఒక్క చేనేత మరి మన పద్మశాలి బంధువులకు, ముఖ్యంగా చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేయవలసి వచ్చింది. మరి ఈ సదవకాశాన్ని మనం వినియోగించుకొని మరి ఇక ముందు జరిగే కార్యక్రమాలు కూడా చేనేతలో మరి మనం ముందు ఉండి మనం కూడా మన గౌరవ ప్రధాని గత వారంలోనే వారు మనకు తెలియజేసినట్టు వారి యొక్క ఆదేశానుసారంగా ప్రతి వారు చేనేత వస్త్రాలు ధరిస్తూ మరి చేనేత ఉత్పత్తులను, చేనేత కార్మికులను ప్రోత్సహించాల్సిందిగా మన ప్రధాని ఆదేశము. మరి దాన్ని మనం అందరం ఆచరించాల్సిందిగా కోరుతున్నాను. మరి ఇక పోతే మన జిల్లా వివిధ దర్బాసంగా అధ్యక్షులు ఇక్కడ సమావేశమై ఉన్నారు కాబట్టి మనకు గౌరవాధ్యక్షులు చెప్పిన విషయాన్ని కొంచెం పరిశీలన ఉండవలసిందిగా నా యొక్క కోరిక. ఆ విషయాన్ని నేనే ఇక్కడ వివరించుకోవాలనుకున్నాను. మరి మన సార్ చెప్పిన విషయాన్ని, మరి ఏదైనా ఒక సంఘము ఒక కార్యక్రమం చేస్తుందంటే దానికి ఒక పోటీ సంఘం కార్యక్రమం చేయడం ధర్మంగా అనిపించలేదు. కాబట్టి పద్మశాలీలు మన కృషి వంశం, మరి మనం ఋషుల లెక్కనే ఉండాలి, ధర్మంగా ఉండాలి, మరి ధర్మాన్ని ప్రోత్సహించాలి, అధర్మాన్ని వేయాలి. కాబట్టి ప్రతి వాళ్ళు దయచేసి అందరి మనుషుల్లో న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి, ఎక్కడ జరుగుతుంది అనేది ఆలోచించవలసిందిగా మీ అందరితో సమన్వయంగా తెలియజేస్తున్నారు. ఇక ముందు రావాల్సిన
పంచాయతీ ఎలక్షన్లు మన పద్మశాలీలకు మరి అదే కార్పొరేషన్లో జరిగే ఎలక్షన్లో కూడా మన పద్మశాలీలకు మరి అధికమైన రేట్లు అంటే అధికమైన టికెట్లు ఇచ్చే ప్రయత్నం మన గౌరవనీయులు మన అతిథి అనిల్ గారు వాళ్ళ దృష్టిలో ఉంచుకొని మనల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మరి వారి సేవలు కూడా మనం అందరం వినియోగించుకోవాలి. మరి వారు కూడా ఎల్లప్పుడూ మనల్ని కూడా ఆశలను పెట్టుకొని మరి వారికి మనం సహకారంగా ఉన్నాము. మరి వారు కూడా మన ఆశయాన్ని కూడా నెరవేరుస్తారని సభాముఖంగా ఆశిస్తూ ముగిస్తున్నాం. చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సభా అధ్యక్షులు తమ్ముడు వెంకటనరసయ్య గారికి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన ఇరవతి అన్నయ్య గారు, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ వారికి, అలాగే వేదిక మీద అవసరమైనటువంటి పెద్దలందరికీ పేరు పేరున మహిళా సోదరిమణులకి సోదరులందరికీ కూడా మీడియా మిత్రులకి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనకు గాలి, నీరు, నిప్పు ఎంత అవసరమో అలాగే మరి ఆహారము, వస్త్రం కూడా అంతే అవసరం. మనకు ప్రతి మనిషికి ఇవి ప్రధానమైనటువంటి వస్తువులు, అవసరాలు కూడా. కాబట్టి దీన్ని ఎవరు కూడా విస్మరించడానికి లేదు. తర్వాత జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడానికి మరి ఎంతన్నా దాదాపు 2006 నుంచి ఉద్యమాలు చేపట్టి 2015కి ప్రభుత్వం గుర్తింపు వచ్చే వరకు కూడా పోరాటాలు చేస్తే తప్ప మనం సాధించుకోలేకపోయాము. అంటే ఇది మనం సాధించుకోవడం కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనం అందరం మాట్లాడుతూ మరి రైతులకు రుణమాఫీలు చేసినప్పుడు కావచ్చు, ఇతరత్ర ఇట్లాంటి విషయాలన్నీ కూడా రైతులతో కూడా మనల్ని పోల్చే పరిస్థితి లేదు. మరి మనము గుడ్డలు ఎంత ప్రాముఖ్యతమైంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసి, ప్రభుత్వాలకు కూడా తెలుసు. కాకపోతే సోమవారం రోజు చేనేత వస్త్రాలు ధరించాలనేది ప్రకటన మాత్రం జరుగుతూ ఉంది. అది ఆచరణలోకి ఎవరు తీసుకురావాలి? మనం తీసుకురావాలి. ముందు మనం ధరించాలి. మనం ధరిస్తే తప్ప అది ఆచరణలోకి రాదు. కాబట్టి ప్రతి వారు ఉద్యోగస్తులు ఎవరైనా కావచ్చు, ప్రతి వ్యక్తి కూడా ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలి. చేనేత వృత్తి అనేది చాలా అద్భుతమైన వృత్తి. ఒక బట్టలు తయారు చేయడానికి ఎన్ని రకాలు, ఇప్పుడు నేను ధరించిన చీర చిన్నదే కావచ్చు, కానీ ఆ డిజైన్ తీసుకురావడానికి ఎంత వాళ్ళు కళాత్మకంగా ఉంటే తప్ప వాళ్ళు తీయలేరు. కాబట్టి చేనేత వృత్తిని వారికి అన్ని రకాలుగా కూడా సబ్సిడీ కావచ్చు, తర్వాత సరుకు నిల్వలు లేకుండా కావచ్చు, ప్రతి విషయంలో కూడా మీరు ప్రభుత్వానికి వారధిగా ఉన్నారు. కాబట్టి చేనేత కార్మికులందరినీ కూడా ఆదుకునే విధంగా మీరు దానికి ముందడుగు వేయాలని కోరుకుంటూ, ఈ సందర్భం కాకపోయినప్పటికీ కూడా పెద్దల అనుమతితో నేను ఒక విషయం మేము ముందు పెడుతున్నాను. ఒకే ఒక్క నిమిషం. మనం నిజామాబాద్లో కళ్యాణ మండపం నిర్మించుకోవడానికి పట్టణ పద్మశాలి సంఘం రిసిప్ట్ మీద మనం 25,000 తక్కువ 25,000 నుంచి మనం ప్రారంభించుకున్నాం. ఎప్పుడైతే అది పట్టణ పద్మశాలి సంఘం కళ్యాణ మండపం నిర్మాణానికి నిధులు తీసుకున్నామో, ఏ కమిటీ ఉన్నా మళ్ళీ నెక్స్ట్ వచ్చే కమిటీకి అది ఏ డెవలప్మెంటే కావచ్చు కాకపోవచ్చు, అయినప్పటికీ కూడా అవన్నీ ఆయన చేసే బాధ్యత గత కమిటీని ఉంటుంది. గత కమిటీ అంటే వెంకటనరసయ్య గారు కంటే ముందు కమిటీ, నేను పేరు చెప్పదలుచుకోలేదు, ఇప్పుడు ప్రజెంట్ తను ఉన్నారు కాబట్టి పేరు ఉచ్చరించాను. నేను వారితో కూడా చెప్పాను, మీరు పట్టణ అధ్యక్షులుగా ఉన్నారు, మీరంతా కమిటీ ఉన్నారు, అవన్నీ లెక్కలు తీసుకోండి, మీరు చేయబట్టండి, లేకపోతే చెయ్యండి, చందాలు ఇస్తారు, ఎందుకు ఇవ్వరు, మనకు అవసరం, ప్రముఖంగా కళ్యాణ మండపం మనకు అవసరం అని చెప్పేసి కూడా వారికి కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. అయినా అది అటుకెక్కించారు. తర్వాత మళ్ళా కమిటీ వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, కానీ స్పందన వాళ్ళ నుంచి లేదు. తర్వాత కొండ లక్ష్మణ్ బాపూజీ ట్రస్ట్ అని పెట్టేసి, ఆయన పేరు పెట్టడం కాదు, ఆయన మహానుభావుడు, ఆయన ఎన్ని పెట్టినా తక్కువే. కాకపోతే ఏంటంటే ఆ కమిటీలో ఏదైతే కొండ లక్ష్మణ్ బాపూజీ కమిటీ అని పెట్టారో దాంట్లో బైలా ఉందా, కళ్యాణ మండపానికి నిధులు సేకరిస్తామనే బైలా ఉందా, దానికి ఎందుకు దాన్ని వేరు మార్చాల్సిన అవసరం వచ్చింది? దీన్ని అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు.
పట్టణ కమిటీకి అది హ్యాండ్ఓవర్ చేయాల్సిందిగా నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు. జై పద్మశాలి, పద్మశాలి ఐక్యత వర్ధిల్లాలి. మరి ఈ రోజున జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా మరి ఇలా మన గౌరవ తరఫాధ్యక్షులకు, చేనేత కార్మికులకు, ఇక్కడ వివిధ కమిటీలకు గౌరవ సూచనగా మనం వారిని సన్మానించాలన్న కార్యక్రమంతో ఈ సన్మాన కార్యక్రమానికి మన ఏకైక నాయకుడైనటువంటి మన ముఖ్య అతిథి ఈరవతి అనిల్ గారి మాజీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి వారి ద్వారా మనం సన్మాన కార్యం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అన్నగారికి రిక్వెస్ట్ విషయం ఏంటంటే 2 సార్లు వచ్చినా 2 సార్లు కూడా వర్కింగ్ డేలు వచ్చింది కాబట్టి ఈ వర్కింగ్ డేలో కూడా ఇంత పెద్ద మొత్తం సమావేశం విజయవంతంగా కావడం అంటే మీ మీద ఉన్నటువంటి గౌరవంతోనే ఈ మొత్తం తరఫు అధ్యక్షులతో పాటు సభ్యులు విషయాన్ని ఇక్కడ మనం గుర్తించుకోవాలి. మేము ఇక్కడ అనేక సమావేశం జరిపినాం, కానీ చేనేత సమావేశం గతంలో జరిగినప్పుడు కూడా ఇంత పెద్ద సమావేశం జరిగింది. మీ మీద గౌరవంతోనే అందరు రావడం జరిగింది కాబట్టి మా అందరి తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏది ఏమైనప్పటికీ కూడా మనము రాబోయే దినాల్లో మనకు ఏ ఆధారంగా ఇక్కడ రాజకీయ ఆధారానికి చెప్పుకోవడానికి మనకు ఈరవతి అనిల్ గారు ఉన్నారనే విషయాన్ని ధైర్యంతో మనం ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వారికి చేదోడుగా వాదోడుగా ఉండాలా, అనేక నాయకత్వం బలపడాలా, వారు ఇంకా ముందుకు వెళ్ళాలంటే మనమందరూ కూడా వారు పెట్టే ప్రతి ప్రోగ్రాంలు మనం విజయవంతం చేసినప్పుడు వారికి రాష్ట్రంలో వారికి ఐడెంటిఫై అయితే వారి గుర్తింపు వస్తుంది, వారు మన గురించి కూడా ఎక్కువ సాధించి పెట్టే అవకాశం ఉంటుంది. ఈయన అన్నగారు కూడా వాస్తవంగా ముఖ్యమంత్రి అమెరికాలో ఉన్నప్పటికీ కూడా వారికి నిన్ననే మధ్యాహ్నం ఏది వాళ్ళ క్యాంప్ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి హైదరాబాద్లో చేనేత కార్మికుల సభకు మీరు వెళ్ళాలని చెప్పి వారికి ఆదేశాలు వస్తే వారు మాతో నర్సంతో మాట్లాడిన తర్వాత అన్న ఏది ఏమైనా నిజామాబాద్ ప్రజలు నిజామాబాద్ పద్మశాలి మీకోసం వెయిట్ చేస్తున్నారంటే ఆ యొక్క సదస్సును దాన్ని కాదని మన మీద గౌరవంతో రావడం నచ్చినందుకు వారికి మనందరి తరఫున వారికి సపోర్ట్ వారి స్వాగతం పలుకుతున్నాం. అంతా మన గౌరవం కాబట్టి థ్యాంక్స్ అన్న. కాబట్టి మాట్లాడుకోవడానికి అవకాశాలు మస్తు ఉన్నాయి కాబట్టి దయచేసి సన్మానం బాగుంటాయి కాబట్టి ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరి పేరు తెలుసు. ఇంకో విషయం చెప్తా అన్న, ఎందుకంటే ఇక్కడ తరఫు అధ్యక్షులు వచ్చారు, ఇక్కడ ప్రముఖులు వచ్చారు, ముఖ్యులు వచ్చారు, అందరూ బాధ్యత కలిగి వచ్చారు. ఇక్కడ మీకు గౌరవంగా మొట్టమొదటిసారిగా మీకు ఒక చైర్మన్ పోస్ట్ వస్తే గౌరవ జిల్లా సంఘము, పట్ల సంఘము, మహిళా సంఘము, యువ సంఘము, జిల్లా యువ సంఘం తరఫు అధ్యక్షులు ఇక్కడ ప్రోగ్రామ్ చేసి మీకు సన్మానం చేయడం జరిగింది. సేమ్ ప్రోగ్రాము మిమ్మల్ని పేరు పెట్టుకొని మిమ్మల్ని సన్మానం పేరుతోని అది సన్మానం పేరు జరగలేదు. అది కేవలం వాళ్ళు ఎన్నికలు ఎట్లా ఓడిపోయారు, మళ్ళీ మనం ఎట్లా వల్ల మనం ఏం చేయలేదనే సభ తప్ప అది మీకు సన్మానం చేసే విషయం కాదు. ఆ వీడియో మొత్తం నేను ఆ 3 ఎవరెవరో మాట్లాడిన వివరాలు ఉన్నాయి. కేవలం వాళ్ళు రాబోయే పద్మశాలి ఎన్నికల్లో మనం గతంలో ఓడిపోయినాము, ఇప్పుడు ఎట్లా గెలవాలనే దాని మీద చర్చ జరిగింది. అదే తప్ప మిమ్మల్ని ప్రేమతో గౌరవించిన సన్మానం కాదని నేను అనుకుంటా. ఆ వీడియో మీద మీ అందరికీ ఒకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేదాన్ని మన ముఖ్య అతిథి పద్మశాలి ముద్దుబిడ్డ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ గారు మాట్లాడాల్సిందిగా వినిపించారు. కుల బాంధవులందరికీ కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పట్టణ డాక్టర్ కేశవ్ గారి, అలాగే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన హనుమాన్లు గారు, అలాగే మన గౌరవ అధ్యక్షులు యాదగిరి గారు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, రాజేశ్వరక్క గారు, అలాగే వేదికపై ఆసనైన బిగి ప్రకాష్ గారు, గురుచరణ్ గారు, కార్యవర్గ సభ్యులకు, తరఫు సభ్యులకు, మునియన్న గారికి, ఇక్కడికి వచ్చేసిన నా కుల బాంధవులందరికీ, నా మహిళా సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మిమ్మల్ని కలుసుకోవడం. జాతీయ చేనేత దినోత్సవం గురించి జరపాలని చాలా ఏళ్ళుగా కృషి చేస్తే చివరకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం
సమయంలో అది అధికారికంగా చేయాలని వాళ్ళు ప్రకటించడం జరిగింది. కానీ దానికన్నా మొదలు నేను కావచ్చు, వెంకన్న నేత కావచ్చు, రాపోలు ఆనంద్ భాస్కర్ గారు అప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్న వీళ్ళందరూ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది నాయకులు దానికోసం కృషి చేయడం జరిగింది. దానివల్లనే ఆ తర్వాత 2015లో ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందో ఆ రోజు చేనేత దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ చేనేత పరిశ్రమ కావచ్చు, చేనేత కార్మికుల సమస్యలు కావచ్చు, చేనేత కార్మికుల బ్రతుకులు కావచ్చు, అవి మారినాయా అంటే ఏ ప్రభుత్వం వచ్చినా మారలేదు. మారకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. చేనేత పరిశ్రమ, ఆ చేనేత వస్త్రం ఎంతైతే కష్టపడుతున్నామో ఆ కష్టపడ్డ దానికి ఫలితం రాకపోవడానికి కారణం మార్కెట్లో దానికి ధర ఉన్న మధ్యవర్తులు కావచ్చు, లేకపోతే దాని కష్టానికి మనం ఎంతైతే కష్టపడుతున్న దాంట్లో లేబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ సమయం డిజైన్ల పైన దీనిపైన. అదేవిధంగా రా మెటీరియల్ కాస్ట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి ఆ వైబిలిటీ రాకపోవడం వల్ల చేనేత కార్మికులు, చేనేత పరిశ్రమ గత కొన్ని సంవత్సరాలుగా చాలా కష్టాలు ఎదుర్కొంటున్నమాట వాస్తవం. దానికోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రయత్నం చేస్తున్నది ఈ చేనేత పరిశ్రమకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని, అదేవిధంగా ముడి సరుకులకు సబ్సిడీ రూపంలో సహాయం చేయాలని, అదేవిధంగా చేనేత కార్మికులు చనిపోతే ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళు కూడా ఎక్స్గ్రేషియా రూపంలో చెల్లించాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ. ఈ రాష్ట్రంలో 20 లక్షల పైన ఓటర్లు ఉన్నారు. మనం అంటే నేను ఓటర్లని ఎందుకు అంటున్నానంటే చిన్నపిల్లలను పక్కకు పెట్టేసి నేను మాట్లాడు. ఇందులో 20 లక్షల మంది ఓటర్లు అంటే కనీసం ఒక చిన్నపిల్లలందరినీ కలిసి ఒక 15 లక్షల కుటుంబాలు ఉంటాయని నేను 10 లక్షల కుటుంబాలు ఉంటాయి. మనకి ఆ 10 లక్షల కుటుంబాలలో 60,000 వర్గాలే ఉంది. అంటే 60,000 కుటుంబాలే ఈ చేనేత పరిశ్రమపై ఆధారపడింది. మిగతా వాళ్ళంతా కూడా చేనేత పరిశ్రమ ఈ వయబిలిటీ లేదని, ఇక మనం చేనేత పరిశ్రమని నమ్ముకొని ఉంటే మన బ్రతుకులకి ఎప్పటికక్కడనే ఉంటాయని, దాని నుంచి అది వదిలిపెట్టి చదువు వైపు వెళ్ళడమో ఇతర వ్యాపారాల వైపు మారడం జరిగింది. దానివల్ల నిజంగా చెప్పాలంటే, వాస్తవం చెప్పాలంటే మనం బాగుపడ్డాం. చేనేత పరిశ్రమని వదిలేసి మనం ఇతర వ్యాపారాలు చేసుకోవడమో లేకపోతే ఇతర పనులు చేసుకోవడం వల్లనే మన బ్రతుకులు బాగుపడ్డాయి. ఒకవేళ చేనేత పరిశ్రమ పైన ఆధారపడి ఉంటే మాత్రం అప్పటి పరిస్థితులు ఆకలి చావులు ఎట్లుంటున్నాం ఇప్పటివరకు కూడా అదే ఆకలి చావులు రేటు. చాలా మంచి పని చేసినామని నేను అనుకుంటాను అది వదిలేసి. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ 60,000 కుటుంబాలు ఏవైతే హ్యాండ్లూమ్ కావచ్చు, పవర్లూమ్ కావచ్చు, ఇంకా ఆ పరిశ్రమపై ఆధారపడి ఉన్నారో వాళ్లకు న్యాయం జరిగేలా కృషి చేస్తుందని ఈ ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుందని ఈ సందర్భంగా మీకు హామీ ఇవ్వదలుచుకున్నాను. చేతి నిండా పనిచేద బాధ్యత. మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాడు, చేనేత పరిశ్రమకు, చేనేత వర్గాలకు ఎవరైతే చేనేత పరిశ్రమపై ఆధారపడి ఉన్నారో వాళ్లకు చేతి నిండా పనిచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదని మొన్ననే చెప్పాడు. అది తప్పకుండా అమలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నా చేనేత కార్మికులకు, నా చేనేత కుటుంబాలకు నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నా. తప్పకుండా కృషి చేస్తాము. ఇక అసలు విషయానికి వస్తాం. ఇక్కడ ఉన్న చాలా పెద్ద మనుషులు ఎప్పుడు కలిసినా కానీ మనం రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నాము. పార్టీలు మనకు ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ ప్రాతినిధ్యం మనకి ఇవ్వట్లేదు, అసలు మనం కానట్లేదు, అసలు మనం గుర్తించట్లేదని చెప్పేసి ఇక్కడున్న పెద్ద మనుషులు కూడా చాలా మంది మాట్లాడుతుంటారు.
నిజామాబాద్లోనే కాదు, రాష్ట్రంలో ఉన్న పెద్ద మనుషులు కూడా ఎప్పుడు దేని గురించి మాట్లాడుతారు. అది వాస్తవం. అన్ని పార్టీలు, మన కాంగ్రెస్ పార్టీ అనే కాదు, ఇతర పార్టీలు కూడా మనం గుర్తించలేదన్నది వాస్తవమే. మరి ఎందుకు గుర్తించలేదు, దేనికోసం గుర్తించట్లేదని చెప్పేసి మనం ఆలోచన కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి మాత్రం వాస్తవం, ఏ సమాజంలో అయినా, ఏ దేశంలో అయినా, ఈ భూమి మీద ఎక్కడైనా ఏ జాతి అయితే రాజ్యంలో భాగస్వామ్యం కలుగుతుంది, రాజ్యంలో భాగస్వామ్యులుగా ఉంటారు, ఆ రాజ్యంలో వాళ్ళకు వాటా ఉంటుందో ఆ రాజ్యంలోనే వాళ్ళకు గౌరవం ఉంటుంది. ఒకవేళ ఆ జాతికి ఆ రాజ్యంలో ఆ రాజ్యాధికారంలో వాళ్ళకు వాటా లేనప్పుడు, వాళ్ళు భాగస్వాములు కానప్పుడు సమాజంలో ఎప్పటికి కూడా గౌరవం ఉండదు. సమాజం ఎప్పుడు గౌరవిస్తుంది? ఆ కులం వాళ్ళు, ఆ వర్గం వాళ్ళు ఆ రాజ్యంలో అధికారంలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యే గానో, ఎంపీ గానో, మంత్రి గానో, లేకపోతే ముఖ్యమంత్రి గానో, వాళ్ళ కులం అధికారంలో ఉన్నప్పుడు మన పైన ఇంకెవరైనా సరే వాళ్ళ దగ్గరికి పోయి పనులకు పోదు, వాళ్ళ దగ్గరికి పనుల కోసం పోతుంది, మన పనులకు కూడా వాళ్ళ దగ్గరికి పోతుంది. ఎందుకంటే పవర్ అట్లాంటిది, అధికారం అట్లాంటిది. అధికారంలో ఉన్నవాడే నడుస్తుంది, అధికారంలో లేనివాడు ఏంటన్నది. అధికారంలో లేనివాడు అధికారంలో ఉన్నవాడి దగ్గర అట్టుకొని తినాలి తప్ప ఇంకా ఏమీ ఉండదు. అందుకే సమాజంలో ఏ కులానికైనా, ఏ వర్గానికైనా, ఏ జాతికైనా గౌరవం దక్కాలంటే అధికారంలో వాటా దక్కినప్పుడే, అధికారంలో వాటా సాధించుకున్నప్పుడే మనకు గౌరవం దక్కుతుందని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇప్పుడు మనం పోరాటం చేయాలి. అధికారం రాజ్యంలో మనకు భాగస్వామ్యం లేనప్పుడు ఆ జాతి ఈ భూమి మీద బతుకున్న సచ్చిన శవంతో సమానం. అవునా కదా? అందుకే రాజ్యాధికారం కోసం కొట్లాడడం. మన వాటా ఏంటి? దానికోసం ఇప్పటి నుంచి కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. నిజామాబాద్ కార్పొరేషన్లో ఎంతమంది ఉన్నారు? 3 కార్పొరేటర్లు ఉన్నారు. కానీ ఇక్కడ 40,000 ఓట్లు ఉన్నాయి. లేదన్నా కానీ 10 నుంచి 15 డివిజన్లలో ప్రభావం చూపెట్టే జనాభా పద్మశాలి, కానీ కేవలం 3 ఉన్నారు కార్పొరేటర్. మరి ఇక్కడ కార్పొరేటర్ల సంఖ్య పెంచితే అప్పుడు పార్టీలు గుర్తిస్తారు, అరే వీళ్ళు చాలా పవర్ఫుల్ నిజామాబాద్లో, వీళ్ళకే టికెట్ ఇవ్వాలా నిజామాబాద్ టికెట్ అని చెప్పేసి అప్పుడు పార్టీలు ఆలోచన చేస్తారు. కానీ మనం 15 డివిజన్లలో మనం గెలిపించుకునే స్థాయి ఉండి కూడా మన వాళ్ళు నిలబడకపోవడం, మనం అభ్యర్థులు దొరకకపోవడం అనేది చాలా బాధ. వాస్తవంగా నిజామాబాద్ టౌన్లో ఆర్థికంగా చాలా బలంగానే ఉన్నారు మన వాళ్ళు, లేరని కాదు, ఉన్నారా లేదా? నేను ఎప్పుడు అడిగినా నిజామాబాద్ టౌన్లో దుకాణాలన్నీ మానేయంటారు, బిజినెస్ అంతా మీ వాళ్ళే చేస్తారు, డాక్టర్లు 40% మీ వాళ్ళే ఉన్నారు, పైసలు ఉన్న వాళ్ళంతా మీ వాళ్ళే అంటారు. కానీ మా వాళ్ళు మాత్రం రాజకీయంలో లేరు, మీ వాళ్ళు మాత్రం రాజకీయంలో లేరు. ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రాజ్యంలో మనకు అధికారం లేనప్పుడు మనకు గౌరవం ఉండదు. మనకు అధికారం ఉన్నప్పుడే ఆ సమాజం మనకు గౌరవిస్తుంది. లేకపోతే మనం ఎప్పటికి కూడా వెనుకబడిన కులాలుగానే మిగిలిపోతాం. మరి మనం వెనుకబడిన కులాలుగా మిగిలిపోదామా, లేకపోతే రాబోయే కాలంలో మనం అధికారం చెలాయిస్తామా అన్నది మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మీ అందరికీ చెప్పేది ఏంటంటే, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కనీసం 10 మందినైనా కానీ మీరు గుర్తించండి. అభ్యర్థులు, బలమైన అభ్యర్థులను గుర్తించి, అది ఫస్ట్ మన దగ్గర ఒక 10 మంది ఉన్నారో లేదు. రెండోది, ఏ డివిజన్లలో మనం ప్రభావం చూపెట్టగలుగుతాం, ఏ డివిజన్లలో మనది అత్యధిక జనాభా ఉంది, ఆ డివిజన్లలో పోటీ చేసే ప్రయత్నం చేయండి. అదంతా లిస్ట్ తయారు చేసిస్తే నేను కాంగ్రెస్ పార్టీతో మాట్లాడి
మా పెద్దోళ్ళతో మా పెద్ద మనుషులతో మాట్లాడి మరి ఈ డివిజన్లలో ఈ 10-15 డివిజన్లలో పద్మశాలి ప్రభావం చూపగలుగుతారు, మనం వాళ్ళకి టికెట్లు ఇస్తే మనకు సీట్లు వస్తాయని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి టికెట్లు తెప్పించే ప్రయత్నం నేను చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పద్మశాలిల ప్రభావం చూపెట్టాల్సిన అవసరం ఉన్నదని మీ అందరికీ నేను గుర్తు చేయదలుచుకున్నాను. సరే, మూడో పాయింట్, బీసీ కార్పొరేషన్ల నిధులు రాలేవంటే బీసీ కార్పొరేషన్ల డబ్బు పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటైంది, దానికి కార్యరూపం దాచలే. ఆ కార్యరూపం దాచిన తర్వాత దానికి ఒక చైర్మన్ ఉంటాడు, దానికి ప్రత్యేక నిధులు ఉంటాయి కాబట్టి ఆ నిధుల నుంచి మన వాళ్ళకి సపోర్ట్. అదొకటి. మూడో విషయం ఏంటంటే ఈ నగరంలో పద్మశాలి అత్యధికంగా ఉన్నారు కానీ ఐక్యత లేదని బయట మాట్లాడుకుంటారు. అది చాలా చులకనగా నాకు బయట మాట్లాడుకుంటారు, కలిసి ఉండలేరు, వీళ్ళు కొట్లాడుకుంటున్నారు, సంఘాలు పెట్టుకుంటున్నారు సెపరేట్గా. అది మంచిది కాదు. మనకి అధికారికంగా ఒక సంఘం ఎన్నికైంది, పట్టణ సంఘం అన్నది అధికారికంగా, అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సంఘానికే ఎవరైనా విలువిస్తారు, ఎవరైనా అక్కడికే వస్తారు. అందుకే మనం అందరం కూడా ఎన్నికల ద్వారానే సంఘాన్ని ఎన్నుకున్నాం, ఈ కార్యవర్గాన్ని ఎన్నుకున్నామని నేను అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఒకే సంఘాన్ని ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా అధికారికంగా ఎన్నుకోబడ్డదో ఆ సంఘానికే అథెంటిసిటీ ఉంటుంది, ఆ సంఘానికి అన్ని విధాల హక్కులు ఉంటాయని నేను భావిస్తున్నాను. కాబట్టి మీరందరూ కలిసి ఉండండి. బయట వారు మాట్లాడుకునే విధంగా ఈ పద్మశాలులు ఎప్పుడు కలిసి ఉంటారు అని చెప్పేసి వీళ్ళు ఎప్పుడు కొట్లాడుకుంటారు, అధికారికంగా ఎన్నికైన సంఘాన్ని కూడా వ్యతిరేకించి మళ్ళీ బయటికి వెళ్ళి కోర్టు పెట్టుకోవడం అనేది మంచిది కాదు. అది దయచేసి సంఘ పెద్దలు, చాలామంది పెద్దలు ఉన్నారు, ఇక్కడ డాక్టర్లు ఉన్నారు, ఈ సమాజంలో చాలా గౌరవించే పెద్దలంతా కూడా ఈ వేదికపై ఉన్నారు, ఇక్కడ చాలామంది ఉన్నారు. కాబట్టి మీరందరూ కలిసి కూర్చుని ఇది మంచి పద్ధతి కాదు, మనం అందరం కలిసి ఉందామని చెప్పేసి ఎవరైతే ఈ గ్రూపులు ప్రోత్సహిస్తున్నారో వాళ్ళని కూర్చుండబెట్టి చెప్తే మంచిదని నేను భావిస్తున్నాను. మీరందరూ దానికోసం కృషి చేయాలని మీ అందరికి చేతులు జోడించి మీకు నమస్కరిస్తాను. సరే, నాలుగో విషయానికి వస్తే నాకు కొండా లక్ష్మణ్ బాబూజీ గారు మన అందరికీ ఆరాధ్యత, మనందరికీ దేవుడు లాంటి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, అది కూడా ఒక మంచి నిజామాబాద్లో ఏదైనా కానీ ఒక చౌరస్తాలో, ఎక్కడైతే గుర్తింపు చౌరస్తాలో ఏర్పాటు చేయాలంటే ఒక కోరిక ఉంది మనందరికీ. కాబట్టి కలెక్టర్ గారు కూడా విన్నవించడం జరిగింది, కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఏదైనా కానీ ఏ చౌరస్తాలో బిడ్డల్లో మనలు కోరుకున్నది ఏంటంటే ఆ పులం కాదు, అది అరే రింగ్ రోడ్ చౌరస్తా బైపాస్ దగ్గర అక్కడ డి శ్రీనివాస్ గారి విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఒకవేళ డి శ్రీనివాస్ గారి విగ్రహం ఏర్పాటు చేసినట్టు పర్మిషన్ దొరికినట్లయితే కొండా లక్ష్మణ్ బాబూజీ గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కలెక్టర్ గారికి చెప్పిన. తప్పకుండా ఏర్పాటు చేస్తారు. అక్కడ కాకపోతే ఇంకేదైనా పాయింట్ చూసుకోమని, ఏదైనా కానీ ఇక్కడ నిజామాబాద్లో మన ఏ చౌరస్తాలు ఉన్నాయో ఎక్కడ ఉన్నాయో ఒక మంచి పాయింట్ తీసుకుంటే తప్పకుండా విగ్రహం ఏర్పాటుకు పర్మిషన్ ఇస్తాను. ఆ తర్వాత విగ్రహం ఎలా ఏర్పాటు చేసుకోవాలన్నది మనం నిర్ణయం చేసుకుంటాం. ఇంకొకటి కూడా యాదగిరి అని చెప్పిన, అధికారంలో ఉన్నాం కాబట్టి మనం నా తరపు నేను కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిని కాబట్టి నా మాట కూడా చెల్లుతుంది. మీరు ఇప్పుడు నేను ఉన్నప్పుడే ఏదైనా చేసుకోవాలని చెప్పి యాదగిరి అన్నకు, నర్సన్నకు, అలాగే హనుమాన్ అన్న కూడా చెప్పింది. ఒక 2 ఎకరాల భూమి కేటాయించే బాధ్యత నేను తీసుకుంటా ప్రభుత్వం తరఫున అని చెప్పిన. మొన్న పోయి ఆర్డీఓ కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. కలెక్టర్ గారికి కూడా చెప్పిన, మాకు 2 ఎకరాలు ఇక్కడ ఐడెంటిఫై చేసి పెడుతుంది నాకు అని చెప్పింది. తప్పకుండా చేస్తూ తప్పకుండా ఈ 2 ఎకరాల భూమి మన పేరు మీద వస్తుంది. ఎందుకంటే ఒక 2 ఎకరాల భూమి మన దగ్గర ఒక 10 కోట్ల ఆస్తి ఉంటుంది. ఆ 10 కోట్ల ఆ 2 ఎకరాల రేపు సరే ఎప్పుడు కట్టుకుంటామన్నది పక్కన పెడితే ఒక ఆస్తి, ఒక అసెట్ అయితే ఉంటుంది సంఘానికి.
రేపు మన పిల్లలు భవిష్యత్ తరాలకు అది పనిచేస్తుందనే ఉద్దేశంతో మనం అధికారం ఉన్నప్పుడు సాధించుకుందామని చెప్పిన ఆ 2 ఎకరాల భూమి తప్పకుండా మనకు వస్తుంది అతి త్వరలో. ఈ నిజామాబాద్ టౌన్లోనా నిజామాబాద్ పక్క పక్కన మంచి మంచి ప్లేస్ ఇవ్వమని చెప్పిన, ఒక ప్రామినెంట్ ప్లేస్ ఇవ్వమని చెప్పిన తప్పకుండా కలెక్టర్ గారు అది కేటాయిస్తారు. ఇది కాగానే ఇక్కడ సిసిఏ మీ బాధ్యత నేను మీ పైన పెడుతున్నాను. నేను ఎందుకంటే ఫాలోఅప్ చేసిన ఆర్డీఓ దాకా పోయిందంటే ఆర్డీఓతో నేను ఇవాళ మాట్లాడిన తర్వాత మీరు కలెక్టర్ గారితో ఇదంతా ఫాలోఅప్ చేసి సిసిఎల్ఏ దాకా పంపించే బాధ్యత మీకు, సిసిఎల్ఏలో అప్పుడు ఇప్పించే బాధ్యత నాకు. ఆ తర్వాత కళ్యాణ మండపం కట్టుకుందామా ఇంకేం కట్టుకుందామా అనేది అప్పుడు నిర్ణయం తీసుకుంది. ఇక దీనికి కావాల్సిన నేను మొన్ననే అడిగిన గ్రానైట్ ఒక వారం రోజుల్లో కూడా మీకు గ్రానైట్ వస్తుంది. ఇదంతా నన్ను మొన్న అడిగినండి ఇక్కడ గ్రానైట్ కావాలి, ఆ గ్రానైట్ ఒక వారం రోజుల్లో తెప్పించే బాధ్యత తెప్పించిపెట్టి పంపిస్తాం నాకు. సరే ఇంక మన నిధులు ఉన్నాక శ్మశాన వాటిక ఎంత కావాలి 10 అది చేపిస్తాను, లేకపోతే కలెక్టర్ గారికి నేను చెప్పేస్తాను, తీసుకోండి నేను చెప్పేస్తాను. మీరు పోయి రిప్రజెంటేషన్ ఏంటి షబీర్ అలీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేస్తే తప్పకుండా 10 లక్షలు 15 లక్షలు ఇచ్చేస్తాను సీసీ రోడ్. సరే ఏదున్నా షబీర్ అలీ గారు చూస్తున్నారు, నేను చెప్తాను తప్పకుండా. అధికారంలో ఉన్నాం, తప్పకుండా మేము చేసే బాధ్యత మాది. నేను కూడా తప్పకుండా నేను ఆ బాధ్యత నేను తీసుకుంటాను మీ తరఫున అని చెప్పేసి సందర్భంగా మీకు హామీ ఇస్తూ, ఇక మీరంతా కలిసి ఉండాలా, మన గౌరవాన్ని పెంచుకోవాలి కానీ గౌరవాన్ని తగ్గించుకోవద్దు. పెద్ద మనుషులంతా మేమంతా ఆలోచన ఏం మన గురించి బయట చీప్గా చులకనంగా మాట్లాడితే నాకు కూడా బాధ అనిపిస్తున్నది. బయట ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు, బయట మీ వాళ్ళు అసలు కలిసే ఉండరు అని చెప్పి మాట్లాడుతుంటే కొద్ది బాధ అనిపించింది. ఆ బాధని మేము ముందట ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. మీరు అందరూ కూడా అందరు కలిసి ఉండేలా కృషి చేస్తారని నేను కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంత పెద్ద ఎత్తున నాకు ఇప్పుడు ఈ నిజామాబాద్ అర్బన్లో నిజామాబాద్లో మీరు ఎప్పుడు కూడా నన్ను అభిమానిస్తూ మీ ప్రేమలను చూపెడుతూ, మొన్నటి ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో మేమందరం మీ అండంగా ఉంటాను, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ తెచ్చుకోవడం నీకు అండంగా ఉంటానని చెప్పేసి మీరు తెలియజేసినందుకు, మీరు ఆ ప్రేమని అభిమానాన్ని చూపెట్టినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, మీ రుణం తీర్చుకున్న విధంగా నేను కృషి చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై మాత. టైంకి వచ్చి టికెట్ ఇవ్వమని వాళ్ళకి ఎందుకంటే అన్ని పార్టీలు ఏం చూస్తుంది గెలిచినట్టు క్యాండిడేట్ టికెట్ ఇస్తుంది. కాబట్టి మనకు రాజకీయ చైతన్యం మనం ఉన్నప్పటికీ కూడా ఎందుకో మనం దూరం ఉంటున్న విషయాన్ని మనం గ్రహించాలా. రాజకీయాలు వచ్చినప్పుడే మనకు టికెట్ వచ్చిన విషయం గడిచిపోదు. గెలిపించి సభలకు పంపించే స్థాయి జిల్లా పద్మశాలి సమాజం ఉంది. ఎట్లా అంటే చెప్తాలేదు, చిలివేరి లలిత పద్మశాలి ముద్దుబిడ్డ భాషపోషటి కూతురు, ఆమె డైరెక్ట్ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఇప్పటిగా జెడ్పీటీసీ ఎందుకు కాదు, డైరెక్ట్ ఉమ్మడి జిల్లా కామారెడ్డికి పడితే, బాసరాలకు పడితే, జుగ్గలు పడితే, బాల్కోటలు పడితే, వేర్పూర్లు పడితే కూడా గెలిపించిన మన పద్మశాలికి బిడ్డకు టికెట్ వస్తే గెలిపించుకొని మనం జిల్లా పరిషత్ చేపిస్తాం మన పద్మశాలిలది. ఇది మన ఐక్యత. అదే సందర్భం అన్నగారు కూడా ఈరవంతుల అన్నగారు కూడా మూడుసారిగా ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు అప్పుడే కొత్త పార్టీ, సభ్యత్వం లేదు, కార్యకర్తలు లేరు, అప్పుడే ఉంటే ఆ పార్టీ ప్రజారాజ్యం పార్టీ. కానీ ధైర్యంగా తన పద్మశాలి ముద్దు బిడ్డగా ప్రజారాజ్యం పార్టీకి టికెట్ తెచ్చుకుంటే పద్మశాలి సమాజం అంతా కూడా వారి శక్తిని ఓడవసి మొత్తం ఎమ్మెల్యే గెలిపించి అసెంబ్లీకి పంపించే చరిత్ర నిజామాబాద్ పద్మశాలి అని చెప్పక తప్పదు. కానీ పద్మశాలి ఐక్యత ఉంది అన్న అవకాశం వస్తే మాత్రం ఎవరిని వదులుకోవడం అసలు ఉన్న సభలకు పంపిన చరిత్ర నిజామాబాద్ జిల్లా ప్రజలు. కాబట్టి అప్పుడే టీఆర్ఎస్ కొత్త పుట్టింది, తెలంగాణ సాధించుకున్నాం, ఉర్రు తొలుగుతున్న పార్టీ అప్పుడు టీఆర్ఎస్ తప్ప ఇంకో లేదు అనే టైంలో కూడా మిమ్మల్ని గెలిపించిన చరిత్ర మన పద్మశాలి చరిత్ర అని చెప్పి చెప్పక తప్పదు. కాబట్టి మనకు అవకాశాలు ఉపయోగించడం వల్ల మీరు ఏ ప్రయత్నం చేయాలి, ఆ ప్రయత్నం మీ ఎంత ఉంటుందని తెలుసు మీకు సందర్భం మీ అందరూ మీ ఎంత ఉంటాం, మీ ఎంత సహకరించమైన సందర్భం తెలియజేస్తూ మనకు ఐక్యత ఉందనే విషయాన్ని గుర్తించుకోవచ్చు. సంబంధించినటువంటి ఏదైతే మనం ఏదైతే ఉందో ఒక మన కుల దైవం సంబంధించినటువంటి ఉందో అటువంటి చేసి మనకి ఇవ్వడం జరిగింది.
వారికి మన కులవృక్షము మన పద్మశాలి సమాజంలో ఉన్న డాక్టర్ మా బుద్ధుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. ఇప్పుడు చేనేత కార్మికులు మొట్టమొదటిసారిగా కార్మికులు ఈ సభ రాలేదు కాబట్టి వాళ్ళ నుంచి మనం సన్మానం చేస్తున్నామని చెప్పి తెలియదు. ఇప్పుడు అన్నగారు వీరేంద్ర అన్నగారు, మన యాదగిరి హనుమాన్ గారు, డాక్టర్ సాబ్ అందరూ సర్దార్ గారు రాస్తారు. మనం వీళ్ళందరినీ కూడా మెమోరీ ఇస్తున్నారు. వంశవృక్షం మన పద్మశాలి వంశవృక్షం తీసుకోవడానికి ఈ వంశం తర్వాత సర్పాధ్యక్షత కూడా దయచేసి వాళ్ళకు కూడా అన్నగారితో సన్మానం ఉంటుంది. తరగతి నుంచి వచ్చిన మిత్రులకు కూడా స్వాగతం. అన్నా వెంకటేష్ అన్నా అన్న నూట్రా నెంబర్ 1 దాకా నంబర్ 2 అయిపోయింది. నెంబర్ 1 దాకా నెంబర్ 4 అడుగుదా నెంబర్ 4 నెంబర్ 5 నంబర్ 6 అన్న సీను ఇది ఏదమ్మా ఎన్ని దాకా సుబేట్ దేవత నసివు 11 దాకా 11 దాకా దాసరి వెంకటేష్ పట్టణ దాకా
మన పితామహులు వ్యాపార దిగ్గజం సర్వశాలి నగర పంచాయతీ సమితి కోశాధికారి పైసలు మొత్తం జమ అయింది. రంగుల విజయ్ కుమార్ ఇప్పుడు అధ్యయనం మరియు వారి యొక్క సంఘం నుంచి వారి దగ్గర తీసుకోవాలి. 18 ఈ వంశపుషం తీసుకున్న వారు తప్ప ఇంకా శంకరం తప్ప రానివారు 20 తప్ప వంశవృక్షంలో మాకు ఏంటంటే గోదావరి చాలా మంది మోన సైన్ గారు 23 తప్ప 24 గిరిజన వెంకటేష్ 24 తప్ప 25 తరఫున వీక్నాథ్ భూమన దుబారా గారికి రావచ్చు. మీ వాళ్ళకి పంపిస్తాను. 26 తప్ప 20 వెలుగు లక్ష్మీనారాయణ దుబారా అన్న వీళ్ళు ఒక్క నిమిషం వీడు చూడమానండి. 29 తరఫ 30 నాగభూషణం బయట పడుతుంది. 33 తరఫ రెండు సత్యనారాయణ 34 తరఫ 35 తరఫ 37 తరఫ దయచేసి తొందర రామరాజు గారు వెంకట మధుమోహన్ గారు 43 గంగుల రాజన్న గారు 44 బండారి ప్రభు రంగురాలు బండారి ప్రభు 46 కొండ గంగాచరణ్ 49 తప్ప 50 తప్ప 51 నందాల మహేష్ 53 వెంకట దేవిదాస్ 53 అన్న ఇటు చూడండి. 56 తరఫ 57 పెట్టి కిష్టయ్య కళలు ఎన్ని కళలు ఉంటాయి? అన్ని కళలు ఆయన మధ్య రాత్రి 59 రైట్ అన్న. అన్న అని తిరిగి మన శ్రీనివాస్
ఎవరైనా వాళ్ళు ఉంటే అన్న 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 వెంకటేష్ అన్న నువ్వే అడ్డం ఉంటున్నావే. అన్న ఒకసారి రైట్ సార్. ఇప్పుడు రాకతే ఎవరి మాట ఏంటది ఏంటది అందరూ కొద్దిగా సపోర్ట్ ఈరోజు గారికి ఒక చిన్న గుర్తింపుగా సురేందర్ గారు వారికి ఒక్కసారి జస్ట్ అది అధ్యక్షులు అందరూ కూడా ఒకసారి గిఫ్ట్ తీసుకుంటాం. ఆ గ్రూప్ నేను ఎవరికి పంపిస్తానంటే మెయిన్ మన ఉన్నాడు కదా వెంకటేష్ పట్టణ అధ్యక్షుడు ఆయన గ్రూప్ ఆయన అందరూ పంపించారు. అందరికీ మనం ఆయన అందరికీ పంపించారు. ఎవరి వాళ్ళు తీసుకోండి. వెంకటేశ్వరం హ్యాట్స్ ఆఫ్ యువర్ పేషెన్స్ సార్. చాలా ఓపిక. యూత్ తప్ప వేరే వాళ్ళకి మనకి జిల్లా పద్మశాలి యువ సంఘం అధ్యక్షుడు నారాయణ గారికి రెగ్యులర్ గారికి వారికి యూత్ వెంకన్న మీరు ఇంకా యూత్ ఎవరు ఉంటే మర్చిపోదు రావాలి దయచేసి. నిలబడాలి
డన్. వచ్చి బాగా సమయించినందుకు మా నగర